శృంగారం అన్న దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని దగ్గర పేతురు చూసినప్పుడు వాడు వెతుకుతున్నాడు, ఏమన్నా సాయం చేస్తారేమో, ఇద్దరు బాగా భక్తుల్లాగా ఉన్నారు, సాయం చేస్తారేమో. ఇగో మా జేబులకి వెళ్ళి ఏం చూసా, మా తట్టు తెరి చూడు, మా తట్టు చూడు. అప్పటిదాకా వాళ్ళ జేబులకి వెళ్ళి చూస్తున్నాడు, వాళ్ళ ముఖాలకి వెళ్ళి చూశాడు. వెండి బంగారములు మా యొద్ద లేవు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడగు యేసు నామములో లేచి నడవమన్నాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఆ మనుషుడు ఒక దెబ్బతో లేచి గంతులు వేస్తూ దేవుని మయంపరిచాడని అక్కడే రాస్తుంది. ఒకప్పుడు యేసు ఎట్టివాడో, తర్వాత యేసు ఇర్మియానో ఏలియానో, తర్వాత యేసు సిలువ వేయబట్టానికి అప్పగింపబడ్డాడు, బలహీనుడైన మనుషుడు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత సర్వాధికారి అయిన దేవుడు. ఇది పేతురు అనుభవం. అంటే యేసు ప్రభువుని పక్కనే ఉండి వెంబడించినప్పటికీ పూర్తిగా అర్థం కాల, కొంత అర్థమవుతూ వచ్చాడు. పూర్తిగా అర్థమైతే పేతురు యేసు ప్రభుకి అడ్డగిస్తాడా? మనం యెరూషలేం వెళ్తున్నాం, మనుష్య కుమారుని అన్ని జనుల చేతికి అప్పగిస్తారు, వారు ఆయనను సిలువ వేసి చంపిస్తారు, ఆయన 3వ నాడు తిరిగి లేచును అని చెబుతుంటే పేతురుకు మండిపోయింది. నువ్వు ఉంటావు, మమ్మల్ని ఉద్ధరిస్తావని మేము అనుకుంటే తడవకోసారి సిలువ అంటావు అని ఆయన చేయబట్టుకునే, ఎవరు చెయ్యి? ఏసై చేయబట్టుకునే ఆ సిలువ నీకు దూరం అగును గాక అని ఆయన గద్దింపసాగాను అని రాస్తుంది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, పేతురు దగ్గర రా నాయనా, నేనంటే నీకు ఎంత ఇష్టం నాయనా, నేనంటే నీకు ఎంత ప్రేమ అనలా. ఆ సిలువ నీకు దూరం అగును గాక. సిలువ అంటావేంది? ఎప్పుడు నోట్లో ఆ మాటలు పలుకుతావేంటి? నువ్వు ఉండాలి అని అంటే, సాతానా నా వెనక్కి పో అన్నాడు. సాతానా నా వెనక్కి పో, వెనక్కి పో. నువ్వు మనుషుల సంగతులు విచారిస్తున్నావు కానీ దేవుని సంగతులు ఎరగను. అది ఆయన పొజిషన్. అంటే ఎరగల, యేసయ్యతోనే ఉన్నాడు, యేసయ్యతోనే తింటున్నాడు, యేసయ్యతోనే బాబు ఉంటున్నాడు, యేసయ్య సమీప్యంలో ఆయనని స్పర్శిస్తున్నాడు, అన్నీ నడుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆయన కూర్చోబెట్టి యేసయ్య కాళ్ళు కూడా కడిగాడు. కానీ ఎరగల పూర్తిగా. యేసు కేఫా యొక్క, పేతురు యొక్క అనుభవంలోకి ఎప్పుడు వచ్చాడంటే పరిశుద్ధాత్మ తీసుకొచ్చినప్పుడు వచ్చాడు. యేసయ్య పక్కనే ఉన్నారు కానీ యేసయ్య అర్థం కాల. అందుకే చాలాసార్లు ఈయన ఎట్టివాడో అనుకున్నాడు, తిట్లు కూడా తిన్నారు. సైతాన్లు భూతాలు పోండి పక్కకు పోండి తిట్లు కూడా తిన్నారు. మూర్ఖులారా విశ్వాసం మూర్ఖత అని అనిపించుకున్నారు. పాప అన్ని బాధలు పడ్డారు, పక్కనే ఉన్నారు కానీ అర్థం కాల. అందుకే పరిశుద్ధాత్మ వచ్చి క్రీస్తును గూర్చి అనుభవ జ్ఞానాన్ని మనకు నేర్పటం మొదలుపెట్టాడు. ఇప్పుడు భూమి మీద మన కోసం పనిచేస్తున్నవాడు ఆదరణకర్త, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తర్వాత అనుభవంలోకి వచ్చాడు ప్రభు, శక్తివంతమైన పాత్రలుగా మారిపోయారు. విశ్వాస పరిధిసలు ఒక్క దెబ్బతో మారిపోయింది. యేసు వాళ్ళలో నివసించడం మొదలుపెట్టాడు. ఏ స్థాయి కంటే సీమోను పేతురు నడుచుకుంటా పోతుంటే రోగుల్ని మంచాల మీద తీసుకొచ్చి ఆయన నీడ పడేటట్టు రోగుల్ని వండుకోబెట్టేవాళ్ళు. అయ్యా పేతురు గారు, నిన్ను ఆపమండి, నువ్వండి, నీ పన్ను చూసుకోయా, నీ నీడ పడితే చాలయ్యా, ఉండరా బాబా, మీ గోల్ మీదే పాతా ఉండేవాడు. ఆ నీడ తగిలితే రోగులు లేచేవాళ్ళు, బాగుపడేవాళ్ళు. ఆ నీడ పడినప్పుడు రోగులు స్వస్థత వచ్చేసేది. యేసు ప్రభుతో ఉన్నప్పుడు అలా జరిగిందా? పరిశుద్ధాత్మ వచ్చి వారికి ఆ అనుభవంలోనికి తీసుకెళ్ళినాక జరిగిందా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి
పరిశుద్ధాత్మయే లేనిది యేసు ప్రభుని ఎరుగుటెరుగుటగాదది. బా ఏం మాట రాశావయ్యా బేతాళ జాన్ గారు. ఏమండి, పరిశుద్ధాత్మయే లేనిది యేసు ప్రభుని ఎరుగుటెరుగుటగాదది. అంటే ఇప్పుడు యేసు ప్రభుని పరిపూర్ణంగా మేము ఎరగాలంటే పరిశుద్ధాత్మ రావాలా? పరిశుద్ధాత్మ రావాలి. ఆయన గ్రహింపు కలిగించాలంట. ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు, నా వాటిలోని సంగతులు గైకొని మీకు బోధిస్తాడు, నన్ను గూర్చిన సర్వసత్యం ఏంటో మీకు చెబుతాడు. ఏం మాట! పరిశుద్ధాత్మ సహాయం లేకుండా యేసు ప్రభుని ఎరగటం కాదట. అంటే ఇప్పుడు యేసు ప్రభును బాగుగా ఎరిగినప్పుడే మన విశ్వాస పరిమాణం పెరుగుతుంది. మనలో కార్యాలైనా మన ద్వారా కార్యాలైనా జరుగుతాయి. మన ద్వారా కార్యాలు జరగాలన్నా, మన బ్రతుకుల్లో కార్యాలు జరగాలన్నా విశ్వాస పరిమాణం పెరగాలి. అది పెరగాలంటే ముందు యేసుని బాగా ఎరగాలి. యేసుని ఎరగాలంటే మనం విడిగా ఎంత తిప్పలబడ్డా కుదరదట. పరిశుద్ధాత్మయే మనకు ఎరిగించునట. ఇస్సాకును గురించి రెబెకాకి ఏం తెలుసు? చూసిందా? ఎప్పుడన్నా చూసిందా? ఇస్సాకును చూడగానే ఒంటి దిగి ముసుగేసుకుంది ఏందంటే ఆమెను అడుగు, మమ్మల్ని అడిగితే అంటారా? అంటే మధ్యలో ఎలియాజరు చెప్పాడు, ఇస్సాకు ఇలా ఉంటాడు, ఆయన స్థితిగతులు ఇలా ఉంటాయి, ఆయన ఇలా ఇష్టపడతాడు, ఆయన చూసినప్పుడు నువ్వు ఇలా స్పందించమ్మా అని. అసలు ఇస్సాకు ముందు ఎలా ప్రవర్తించాలో రెబ్కమ్మకి చెప్పుకుంటూ తెచ్చినోడు ఎలియాజరు. అట్లాగే యేసయ్య గురించి మనకు బాగా గ్రహింపు కలిగించడానికి వచ్చిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నాకు అర్థం కాదా అన్నయ్య? ఇప్పుడు ఆయన గురించి మనం అంతగా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? ఏదో కొద్దో గొప్ప అర్థమైంది, ఏదో పాపుల రక్షకుడు, పాపాలు గడిగేస్తాడు, ఏదో కాస్త ప్రశాంతత ఇస్తాడని నమ్మాము, మారు మనసు పొందాం, బాప్తీసం పొందాం అనుకో, ఇక చాలదా? ఇంకా తెలుసుకోవాలా? ఇంకా తెలుసుకొని ఏం చేస్తాం? చెబుతా, దానికి కూడా ఆన్సర్ చెబుతా. ఖచ్చితంగా తెలుసుకోవాలా? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. బాగా ఎరిగి ఉండాలి. ఎందుకు? 2 కారణాలను బట్టి. ఒకటి, మన విశ్వాస పరిమాణం పెరగడానికి, అలాగే దేవుని యొద్ద నుండి భూమి మీద గొప్ప కార్యాలు మనం సాధించడానికి మనకు అవసరం. ఏమవసరం? యేసయ్యను ఎరుగుట. అంతకంటే ముఖ్యంగా ఇంకో కారణాన్ని బట్టి మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే రేపు యుగయుగాలు ఆయనతోనే మన కాపురం. అది అసలు రహస్యం. అర్థమైందా? అంటే ఇద్దరు కలిసి ప్రశాంతంగా కాపురం సాగించాలి అంటే మొట్టమొదటి ఏం కావాలి? ఒకరికొకరు అర్థం కావాలి. ఇద్దరిలో ఎవరు అర్థం కాకపోయినా ఇక ఇల్లు కొల్లేరే. ఒకరికొకరు అర్థం కావాలి. అర్థమైతే ఆ కాపురం సజావుగా సాగింది. ఈ భూమి మీద కాపురాలు ఎంతకాలంలో అండి? అంతా బాగుండి ఒక 40 ఏళ్ళు. ఆ తర్వాత భర్త ఉండడు, భార్య కూడా ఉండదు, తెంచుకొని వెళ్ళిపోవాలి. కానీ ప్రభువుతో మన కాపురం నిత్యత్వ పర్యంతం. యేసుతో మన కాపురం ఎన్ని రోజులండి? నిత్యత్వంలోకి చేరు పర్యంతం. అవునా? మిగిలిన శిష్యులు ఎవ్వరు కూడా యేసు ప్రభుని వెళ్ళి కౌగిలించుకోలేరు. యోహాను మాత్రం డింగిమనిపై కౌగిలించుకుంటాడు. ఎందుకు చెప్పు? మిగిలిన వాళ్ళకి భయం. ఏమో అంటే ఎందుకు వచ్చిన గొడవ? అది చేయకూడదు. మీలో కూడా కొంతమంది నన్ను బాగా చనువుగా సమీపించే వాళ్ళు ఉన్నారు. పొద్దున్న ఎవరైనా కాటికి కూడా పూశారు. దేవునికి స్తోత్రం. ఏమండి, బుడ్డ పిల్లల్ని తీసుకొచ్చి ఎడపూశారు కాటుక. కొంతమంది ఎడంగా ఉంటారు. అర్థమైన వాళ్ళు అన్నయ్య కోపపడలే, అన్నయ్య ఇబ్బంది పడలే, అన్న ప్రేమగా ఆదరిస్తాడు అనుకున్న వాళ్ళు సమీపంగా వస్తారు. కొంతమందికి భయం, వాళ్ళంత ఉంటారు. కొంతమందికి
చాలా సన్నిహితంగా మాట్లాడతారు, అర్థమైన కొలది. ఇప్పుడు యేసు ప్రభుతో మనం యుగయుగాలు జీవించేటువంటి ఆ జీవితంలో నువ్వు కలలు కంటావు. నేను వెళ్ళి రేపు ప్రభుని పాటలు పాడుతున్నా కదా ఇక్కడే, ఏమని, ప్రియుడా యేసయ్య అనే పాటలో చివరి చరణం ఏంది? ఏదో ఒకట ఎవరు గుర్తుంది? నా కన్నులతో సీయోను శిఖరాన రోజు నిన్ను తెలియదులే, ఆనంద బాష్పాలో నీ కౌగిలిలోనే నేను పరవశము దెవెను. ఓకేనా? రైట్. లేదు, అందరూ ఆ చివరి ముక్క పాడండి. నీ కౌగి, కొంచెం ఫీలింగ్తో పాడండి. నే కౌగి అని అనకుండా కాస్త ఫీలింగ్తో పాడండి. జోక్గా నిజంగా పాడండి, కొంచెం ఫీల్ అవ్వండి. నీ కౌగిలిలోనే నేను పరవశము దెదను. అమ్మా, అయ్యా, కౌగిల్లోకి వెళ్తావు నువ్వు? వెళ్తావా నువ్వు? ఏసే కౌగిల్లోకి వెళ్తావు? దమ్ము ఉందా నీకు? ఆ ధైర్యం ఉందా నీకు? ఎందుకు వెళ్ళమైంది? వెళ్తా అట్టనే అనుకున్నాడు యోహాను ప్రకటన గ్రంథంలో. ఆయన కనపడగానే పోయి కౌగిలించుకుందాం అనుకున్నాడు. మామూలు అలవాటు భూమి మీద ఉన్నప్పుడు. ఆ మహిమలో చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదముల యొద్ద పడి తిని అన్నాడు. ఇప్పుడు ఏం పాటలు పాడుతున్నా? నీ కౌగిలి. బోర్ల పడకపోతే నయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేనంటా ఉన్నా. అట్టయితే మన దగ్గరికి పోయే ఛాన్సే ఉండదా? మనం కూడా యోహాను లాగానా అంటే మరి అదే తెలుసుకోవాలి. యోహానుకు సమీపించినట్టే మనల్ని కూడానా? లేకపోతే ఏదన్నా కేటాయింపు ఉందా? మనం అంత సమీపంగా ఆయనతో అనుబంధం ఏర్పరచుకోవచ్చా? అంత చనువుగా చొరవగా మనం కూడా వెళ్ళొచ్చా? అసలు ఏంటి ఆయన మనస్తత్వం ఏంటి? ఆయన సంతోషాలు ఏంటి? ఆయన దుఃఖాలు ఏంటి? ఆయనకి నచ్చేవేంటి? ఆయనకి నచ్చనివేంటి? ఎందుకంటే తమ్ముడు, హలో, కొంతమంది దీన్ని కనెక్ట్ అయ్యేది నాకు తెలుసు. కొంతమంది సచ్చినాక అడుగు పోయినాక ఆ లెక్కలన్నీ ఇప్పుడు ఎందుకు రా స్వామి అనుకుంటారు కొంతమంది. నాకు తెలుసు ఈ టైప్ వాళ్ళు కూడా ఉంటారని. వాళ్ళ కోసం చెప్పట్లా. కొంతమంది నాలాంటి పిచ్చోళ్ళు ఉంటారు, నాలాంటి పిచ్చోళ్ళు, దేవునికి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు. వాళ్ళ కోసం చెబుతున్నా. ఒకవేళ మీరు అందరూ నాలాంటి పిచ్చోళ్ళు అయితే సూపర్గా ఉంటుంది నేను చెప్పేది మీకు. అట్లా కాకుండా మీరు ఇవన్నీ పక్కన పెట్టి మ్యాటర్ ఏందో చెప్పనే టైప్ ఉన్నారనుకో అర్థం కాదు. నేనేం చెబుతున్నా అంటే ఆయనతో రేపు యుగ యుగాలు మనం బతకబోతున్నాం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యత్వం, అంతము లేని రాజ్యం అది. యుగ యుగాలు మనం ఎవరితో ఉండబోతున్నాం తెలుసా? సాక్షాత్ యేసు ప్రభుతోనే ఉండబోతున్నాం. కొత్తగా అమ్మాయి కాపురానికి వెళ్ళేటప్పుడు అబ్బాయి గుణగణాలు తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలి. అమ్మాయికి వంట చేయడం రాదు. 1000 అబద్ధాలు ఒక పెళ్లి చేయమన్నారు కాబట్టి పచ్చి అబద్ధాలు ఆడి వాళ్ళు వంటలు చేసి పెళ్లి చూపులకు వచ్చిన ఆయనకి పెట్టి ఇవన్నీ మా అమ్మాయి చేసిందని. ఎందుకంటే 1000 అబద్ధాల్లో పెళ్లి నిశ్చయించారు. 1000 అబద్ధాలు, ఒక అబద్ధం ఆడి మనం పెళ్లి చేద్దాం అనుకున్నారు. 1000 ఎందుకులే, ఒకటి చాలు. అమ్మాయికి ఏ వంటలు రావు, అయినా వంటలు వచ్చంటే చేసుకుంటాడు. చేసుకున్నాక ఇంకేం చేస్తాడు, వాడే చేస్తాడు సాగు అని చేశారు. పెళ్ళి అయింది. ఆ పెళ్ళిలో ఏవో పెట్టారు ఆహార పదార్థాలు, తిన్నాడు. ఇంత అద్భుతంగా ఉన్నాయండి. అన్నయ్య బాబు అన్నీ అమ్మాయి చేసింది, మరి ఏ కాదు ఇంకా చాలా చేస్తుంది. తప్పకుండా తొందరగా ముహూర్తం పెట్టించున్నాడు, పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. డేట్ ఖరారు అయిపోయింది, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక వాళ్ళిద్దరూ బ్రతికే ప్రదేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమ్మాయి, నేను బజార్కి వెళ్ళి వస్తాను, నాకు నేను మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పెట్టారే, అదే నువ్వు చేసావంటగా,
ఆ ఐటము దాంతోపాటు ఇంకా 2-3 రకాలు చేసి పెట్టు అని చెప్పి పోయాడు బయటికి. ఇప్పుడు ఆమెకి ఏమైంది పరిస్థితి? కనీసం రైస్ ఉండటం కూడా రాదు. అర్థమైందా? ఆమె ఏ టైప్ అంటే, పుస్తకం చూసి ఒక అమ్మాయి వంట మొదలు పెట్టిందంట. అన్నం వండటం ఎలా, బియ్యం ఇలా కడగాలి, ఇలా ఎసరు పెట్టాలి, ఇలా పెట్టాలి, ఇలా పొయ్యి మీద పెట్టాలి, అన్నీ చదివి అన్నీ పెట్టింది. ఇక అది మాడి మశానం అయిపోతున్నా దించట్లా. భర్త పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంది మాడు వాసన భయంకరంగా మాడిపోతుంది ఏందని. ఏమా నాకు వంట రాదంటే మీరేగా బుక్ కొనిచ్చారు, ఆ బుక్ ప్రకారం మొత్తం చేసేట్టు అయిపోయిందండి. ఏమైపోయిందంటే అన్ని ప్రకారం రైస్ కడిగాను, ఎసరు పెట్టాను, వాళ్ళు చెప్పిన ప్రకారం అన్నీ చేశానండి, పొయ్యి మీద పెట్టాను. మరి ఆంతను మాడిపోతుంటే దించలేదేమి? దించమని ఇందులో లేదండి అన్నాను. దించకపోతే మరి ఎలా తినాలి? పొయ్యి మీద పెట్టుకొని తింటావా? ఎడ దొరికేమని ఆ టైప్ ఏమా. ఈయనేమో 3 ఆర్డర్లు 3 వెరైటీలు చేయమని పోయాడు బయటికి. ఏమో ఒక్కటి కూడా రాదు. ఇక కూర్చుంది. అప్పటికి ట్రై చేసింది ఏమన్నా వర్కౌట్ అయిద్దామని, ఏ వర్కౌట్ కాల. అవి ఆడ పెట్టుకొని ఇక కూర్చుంది, ముసుకేసుకొని బోర్ని ఏడుస్తా. ఎందుకు? ఇప్పుడు వస్తాడు, నేను మోసపోయానంటాడు, ఏ సామాన్లు పగల కొడతాడో, నన్ను ఈడ్చి కొడతాడో, ఏం గందరగోళం అయిద్దో, ఇప్పుడు నా బతుకు బస్ స్టాండింగ్ అయిపోయింది నాయనోయ్. అంతేగా మరి, పద బయలుదేరి బస్ స్టాండింగ్ అని అంటాడు కదా అని. పాపం దడదడ కొట్టుకుంటుంది గుండె. భర్త వచ్చాడు ఏదో సంచి పట్టుకొని. ఆయన ఏం తెచ్చాడు కూడా పట్టించుకోవట్లా. గడగడలాడుతా వచ్చి 2 కాళ్ళు పట్టుకుంది. ఏంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఏమైంది? మీరు నన్ను క్షమించానంటేనే నేను మీ పాదాలు వదులుతున్నాను. పిచ్చి మొహం, క్షమించేది నీకు కదా. లే ఏం జరిగింది? పెళ్ళిలో మా వాళ్ళు చెప్పింది పచ్చి అబద్ధం. నాకు పర్రపాటును కూడా అన్నం వండటం కూడా రాదు. 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నారంట. ఎవరో ఒక అబద్ధం ఆడి చేసేద్దాం అని నా నెత్తిన నిప్పులు పోసారు. ఇప్పుడు నేను ఏం చేయాలా? నువ్వు 3 రకాల ఐటెం చెప్పావు, నాకు ఒక ఐటెం కూడా రాదు. ఆయన చిరునవ్వు నవ్వి పైకి లేవనెత్తి, పిచ్చిదన్నా నాకు తెలుసు అన్నాడట. నాకు తెలుసు, నువ్వు ఆ రోజు మీ వాళ్ళు తీసుకొచ్చి నాకు ఆహారం పెట్టినప్పుడు అవి తిని చేయగడుకుందామని కిటికీ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ నువ్వు వాళ్ళతో మాట్లాడటం నేను విన్నాను. నాకు ఇందులో ఒక్కటి కూడా రాదు, నాకు వచ్చి నేను చేశానని చెప్పారు. రేపు ఆయన తెలిస్తే ఏమైందని నువ్వు ఆ మాటలు మాట్లాడి నా చెవిని బట్టి నవ్వుకున్నాను. అయినా నేను నీకు ఏమీ తెలియదని ఎరిగే నిన్ను చేసుకున్నాను, భయపడద్దు. నేను బయటికి ఎందుకు వెళ్ళాను అనుకున్నా, నీకు నాకు మన ఇద్దరికి బిర్యానీ తెద్దామని వెళ్ళాను. అందులో బిర్యానీ అంది, తీసుకొనిరా, ఇంకా నేను నేర్పుతాలే, అవసరమైతే బుక్స్ కొనిస్తాను, అది చూసి నేర్చుకుందు కానీ అని ఏదో ఆయన తిప్పలు ఆయన పడ్డాడు. అయిపోయింది మొత్తానికి. వాళ్ళు అట్లా కథ సుఖాంతమైంది. ఇప్పుడు ఇది నేను మీకెందుకు చెప్పానంటే, అవతలి వ్యక్తి యొక్క రుచులు, అభిరుచులు, ఇష్టాలు, అయిష్టాలు, వీటన్నిటిని గురించి కూడా స్త్రీ బాగుగా ఎరిగి ఉంటే భర్తకు మంచిగా కోఆపరేట్ చేయగలిగిద్ది. భార్య యొక్క స్థితిగతులు పురుషుడు బాగుగా ఎరిగి ఉంటే ఆమెకు కోఆపరేట్ చేయగలుగుతాడు. మనసులు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకున్న భార్యాభర్తలు ఉన్న కుటుంబం పచ్చగా వర్ధిల్లుద్ది. ఏ ఒక్కరు అర్థం కాకపోయినా ఇక ఇల్లు ఇక వల్ల కాడే. అవునా? రేపు మనము ఆయనతో కలిసి ఇక నిత్యత్వం అంతా కూడా ఆయనతో ఉండబోతున్నాం. మనకంటే ముందు చనిపోయిన పరిశుద్ధులు లెగుస్తారు. మనము మొత్తం కలిసి ఇక యేసయ్యతో. ఇప్పుడు మరి ఆయనతో జీవించాలంటే తెలుసుకోవాలి కదండి, ఎరిగి ఉండాలి కదండి. ఇప్పుడు ఆయన మనల్ని ఎరుగును, మన గురించి మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరంలా. నువ్వు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను అర్థమయ్యానా నీకు అని అడగాల్సిన అవసరంలా. నువ్వేంది, మీ తాతయ్య అర్థమయ్యాడు, మీ ముత్తాత అర్థమయ్యాడు, వాడి తాత అర్థమయ్యాడు, మానవ జాతి మొత్తాన్ని చదివేశాను నేను అంటాడు ఆయన. ఆ డైలాగు నువ్వు అనగలవా? యేసయ్యనే, నిన్ను చదివేశాను ప్రభా అనగలవా?
మరి నా గురించి నీకు తెలుసా అంటే ఏం చెప్తావు? నాకు ఆటే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దయ వలన కొంత తెలుసుకున్నాను ప్రభువా, కొంత గ్రహించానయ్యా అని రేపు మనం చెప్పగలగాలి. ఆయన మనల్ని తెలుసుకొనే ఉన్నాడు, మనమే ఆయనను ఎరగాలి. యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. తండ్రి, నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. యోహాను సువార్త 17వ అధ్యాయం సాక్షాత్తు యేసు ప్రభు ప్రార్థనలో యేసు ప్రభు పలికిన మాట. అయ్యలారా, తెలుసుకోవాలా లేదా యేసయ్య గురించి? బైబిల్లో చదువుతున్నాం కానయ్యా, బైబిల్లో చదువుతున్నావు. పేతురులాగా పైపైన ఎరగటం కాదు, అనుభవపూర్వకంగా యేసుని ఎరగాలి. అది మన ముందున్న పెద్ద సవాల్. ఇప్పుడు ఆయనను ఎరుగునట్లు ఆయన అదృశ్య రూపంలో ఉండగానే, ముఖాముఖి మన ఎదురుపడకుండా అదృశ్య రూపంలో ఉండగానే ఆయనతో భూమి మీద సహజీవనం చేయాలి. మనకు ఆయన గురించి అవగాహన కలిగించి పదే పదే మనల్ని ఆయన పాదాల దగ్గరికి నెట్టకెళ్ళే పరిశుద్ధాత్మకు మనం కోఆపరేట్ చేయాలి. పరిశుద్ధాత్మ మనల్ని ఆయన పాదాల దగ్గరికి నడిపిస్తూ ఉంటాడు. ఆయన చేసే పని అది. ప్రభువుని తెలుసుకొనున్నట్లు, ఆయనను కలుసుకొనున్నట్లు, ఆయనతో వ్యవహరించున్నట్లు, ఆయనను అర్థం చేసుకొనున్నట్లు మనల్ని ఏ కాటికి కూడా ఆయన పాదాల దగ్గరికి నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ. ఇది గుర్తుపట్టాలి. ఎప్పుడైతే ఇక యేసుతో అలా మమైక్యమవుతామో, సహజీవనాన్ని మొదలు పెడతామో, కొంచెం కొంచెంగా ఆయన మనకు గ్రహింపులోకి వస్తాడు. ఇక ఆయన మన గ్రహింపులోకి వచ్చిన కొలది మన విశ్వాస పరిమాణం పెరిగిద్ది. యేసు పట్ల మన ఆలోచన, వ్యవహారం మొత్తం మారిపోయిద్ది. ఆయనకి మనకి లోతైన అనుబంధం ఏర్పడిద్ది. ఆ అనుబంధం ఎంతగా దారి తీసిద్దంటే, ఆలకించుడి, అదిగదిగదిగో నా ప్రియుని స్వరము వినబడుచున్నది అన్న కాడికి వెళ్ళిద్దండి. అంటే మిగిలిన వాళ్ళకి ఎవరికి వినపడట్లా, ఈ అమ్మాయికి వినపడుతుంది. ఎవరు? యేసయ్యను ప్రాణప్రదంగా ప్రేమించిన ఆయన, పట్టమహిషి, వధువు, సంఘము అనగా భక్తుడు, భక్తురాలు. యేసయ్య ప్రేమపూర్వక స్పర్శను అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి భక్తుడు, భక్తురాలు, వధువు. ఆమె అంటది ఏమని? అదిగదిగదిగో ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఆమె ఈ మాట పలికిందంటే అర్థం ఏంటి? అదిగో వినండి, ఆ స్వరం వినబడుతుంది అని నేను అన్నానంటే, నాకు వినబడింది, నా చుట్టూ ఉన్న మీకు వినబడలా. అందుకే మీరు పరధ్యానంగా ఎవరి ధ్యాసలో వాళ్ళు, ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. నాకు వినబడుతుంది, అందుకే నేను కేక వేశాను. ఏమని? ఆలకించుడి, ఆలకించుడి నా ప్రియుని స్వరము. అది గదిగదిగా ఆయన వస్తున్నాడు. ఎక్కడా? అదిగో నా ప్రియుని స్వరం అంటేనేమో ఎక్కడ వినపడుతుంది? అది గదిగదిగా ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చేది కనపడుతుంది, ఆయన మాట్లాడేది వినపడుతుంది. ఈమెకి మాత్రమే. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థం కావట్లా. రేపు రాకడ దినమందు ఇదే జరగబోతుంది. హలో, ముగింపు. రేపు రాకడ దినమందు ఇదే జరగబోతుంది.